నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా నాన్న మాతో సరిగ్గా ఉండడం లేదు మేడం. ఏంటమ్మా, ఏం బిహేవ్ చేస్తాడు మీ నాన్న? మా నాన్న తాగేసి వచ్చి మా మమ్మీని కొడుతున్నాడు మేడం. మిమ్మల్ని కొడతాడు, మీ అమ్మని కూడా కొడతాడు? మా మమ్మీని కూడా కొడుతున్నాడు మేడం, మమ్మల్ని కూడా కొడుతున్నాడు. ఈ మధ్య ఇలాగా ఇంకొక ఎఫ్ఐఆర్ అలా పెట్టుకున్నారు. మీ అమ్మ చెప్పిందా, మీకే తెలుసా మీ నాన్నకి ఎఫ్ఐఆర్ ఉందని? అమ్మా, మా ముంగటే అలా జరుగుతుంది మేడం. అంటే మీ ఇంటికే తీసుకొస్తున్నారా? మా ఇంటికే తీసుకొచ్చారు. ఇదేంటి అని మేము అడిగితే మమ్మల్ని కొట్టనికి వచ్చారు మేడం. తాగుడు అనేది నాన్న పాత విషయమేనా? అది కూడా ఈ మధ్యనేనా? ఈ మధ్య స్టార్ట్ చేసి. సో తాగటం ఈ మధ్యనే, అమ్మను కొట్టడం ఈ మధ్యనే, వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకోవటం కూడా ఈ మధ్యనే. మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నా వెంట పడుతున్నారంటే వేరే ఫాదర్స్ అయితే ఎలా ట్రీట్ చేసేటోళ్ళు, ఎందుకు అలా నా కూతురు వెంట పడుతున్నావు అని చెప్పేసి ట్రీట్ చేసేటోళ్ళు. కానీ మా ఫాదర్ అలా కాదు మేడం. మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మీరేం చూపించారో, మీరేం తప్పు చేస్తారో అని మమ్మల్ని బ్లేమ్ చేశారు. బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఉన్నారు సార్. ఉండేవారు సార్. ఎందుకంటే మాకు ఒక సపోర్ట్ కావాలి కదా అని చెప్పేసి. మీ నాన్న ఎప్పుడైతే మిమ్మల్ని హింసించడం స్టార్ట్ చేశాడో ప్రొటెక్షన్ కోసం మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే మేము బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేయడం కూడా మా ఫాదర్ కి ఇష్టం లేదు మేడం. ఏ ఫాదర్ కి ఇష్టం ఉంటది? కాదమ్మా, మీ వెనకాల ఎవడన్నా పడితే మీ నాన్న వచ్చి కొట్టేయాలి, మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే మీ నాన్న ఎంకరేజ్ చేయాలా? వీళ్ళని కాలేజ్కి వెళ్ళి అని పంపిస్తే బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తాను మేడం. అందుకని మీరు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారా? నేనే లవ్ లో ఫెయిల్ అయిపోయి నా జీవితం నాశనం. ఎప్పటి లవ్? పెళ్లి కాకముందే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను మేడం. ఆ అమ్మాయి నా ఫ్రెండ్తోనే. ఆ స్మృతులు ఇప్పుడెందుకు? మీరు ఈ టైంలో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇంటికి అమ్మాయిని తీసుకొని వచ్చి చండాలంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా చేస్తారా అలాగా? పెళ్లికి ముందే అతనికి లవ్ స్టోరీ ఉందని మీకు తెలిసే చేసుకున్నారమ్మా? ఇప్పుడు ఒక ప్రేమ ఫలించక పిచ్చోడిని అయిపోయాను తర్వాత ఇవన్నీ చేసుకున్నాను అని అంటున్నాడు కదా. నాకు అంతకు ముందు తెలియదు. నాకు ఆమెనే కావాలనుకొని ఇంకా పిచ్చి అయిపోతున్నాడు. చికెన్ వండి పెట్టు, 1 గంటకు వచ్చి 3 గంటలకు వచ్చి వంట చెయ్యి, మా ఇద్దరికి పెట్టు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.